హలో వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే మా అక్క కూతురికి గుండు చేయిస్తున్నారు, అదే పుట్టెంట్రుకలు తీస్తున్నారు. సో అందుకని మేము పెన్సిల్ కొనకి వెళ్తున్నాము. మా అక్క వాళ్ళు మామయ్య వాళ్ళు కారులో వెళ్ళిపోయారు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారని. నేను పిన్ని వాళ్ళు ఇంకా బస్సులో వెళ్ళిపోతున్నాం అనమాట. సో 8:30కి బస్ ఎక్కాము, 11:30కి కొనకి వెళ్ళిపోయామన్నమాట. ఇది కొండ మీద గుడి ఉంది. సో అది వచ్చేసి శివయ్య గుడి అనమాట. సో పెన్సిల్ కొనక ఎంటర్ అవ్వగానే ఇది కనిపిస్తుంది అనమాట. వెనకాల గరుత్మంతుడు, ముందు ఆంజనేయ స్వామి ఇద్దరు ఉంటారనమాట. ఇది ఈ విగ్రహము. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా అక్క వాళ్ళు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి వస్తారనమాట. చాలాసేపు వెయిట్ చేసాము. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోయామన్నమాట లోపలికి. సో ఈ వీడియో ఒక 12 to 13 minutes ఉంటుంది. మీకు టైం ఉంటే మొత్తం చూడండి. సో ఇది వచ్చేసి గుండు చేసే ప్లేస్ అనమాట. చాలా నీట్గా ఉంది, అసలు ఎవరు లేరు ఇప్పుడు మాత్రం పెన్సిల్ కాన్లో. నవంబర్ టైంలో వస్తే ఫుల్ రష్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ బుడ్డమ్మకే అనమాట గుండు. చాలా కామ్గా ఉన్నింది, చాలా ఓపికగా ఉన్నింది పాప. లాస్ట్ 5 minutes ఉండుంటే అయిపోయిండేది. పాపం ఏడ్చేసింది తట్టుకోలేక. సో వర్ణికకైతే అస్సలు ఇష్టం లేదు గుండు చేయించడం. బుడ్డమ్మ పేరు హన్విక. ఇది బుట్టు వెంట్రుకలు తీస్తున్నారు దీనికి ఫస్ట్ టైం. పాపం చాలా ఓపికగా ఉన్నింది, లాస్ట్ 5 minutesలో ఏడ్చేసింది. ఇక్కడ చూడండి, హన్విక వద్దు వద్దు అంటుంది పాపకి గుండు చేయిస్తుంటే. సో గుండు చేయించిన తర్వాత అందరం రెడీ అవ్వాలి, దర్శనానికి వెళ్ళాలి కాబట్టి రూమ్కి వచ్చేసాము. ఇది రూమ్ అనమాట. రూమ్ చాలా నీట్గా ఉంది. ఒక టేబుల్, ఫ్యాన్, బయట లోపల ఏసీ కూడా ఉందన్నమాట రూమ్లో. నెక్స్ట్ 2 చైర్లు కూడా ఇచ్చారు. సో మేము నీట్గా రెడీ అయిపోయేసి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి రూమ్కి వచ్చేసాము. మొత్తం 2 రూములు తీసుకున్నాం అనమాట. ఇదొక రూమ్, ఇంకొక రూము. ఎక్కువ మంది వచ్చారు కదా, సో సరిపోదు, అందుకనేసి 2 రూములు తీసుకున్నారనమాట. సో మేము రెడీ అయ్యేసి దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళిపోతామన్నమాట. దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఏమేమి చేస్తాము ఏంటిది అని మొత్తం వీడియోలో చూపిస్తాను. మీకు టైం ఉంటే కనుక చూసేయండి, స్కిప్ మాత్రం చేయొద్దు. సో ఇది నీట్గా రూమ్ అంతా ఉంది. ఇది దర్శనం చాలా బాగా జరిగింది. ఇది నేను 3rd టైము దేవుణ్ణి అంత దగ్గరగా చూడటము. ఒక 10 అడుగుల దూరంలో చూశానన్నమాట. నాకు ఎప్పుడు దేవుడిని చూడబుద్ధి అయినా కూడా ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరికైనా అలాగే ఉంటుంది. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఫోటోలు తీసుకుందామని చెప్పేసి అందరం ఫోటోలు దిగుతున్నాం అనమాట. వనిక అయితే చాలా ఫోటోలు దిగేసింది. సో ఇంత నిదానంగా ఉండటం ఇదే ఫస్ట్ టైం మేము కోన్లో.
ఎప్పుడు వచ్చినా ఫస్ట్గా వెళ్ళిపోతాను. సో ఇది ఫస్ట్ టైము నీట్గా నాకు చూడబుద్ధి అయింది, అంతసేపు చూశాను. వీడియోలు చాలా బాగా తీసుకున్నాను అనమాట. ఇది కృష్ణుడు విగ్రహము. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇప్పుడు మేము కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. కోనేరు చూపిస్తాను మీ అందరికీ. ఇది పెంచల కోనేరు. ఇంతకుముందు చాలా బాగుండింది. ఎక్కువ నీళ్ళు ఉండేవి. ఇప్పుడు కింద ఫ్లోరింగ్ లాగా వేసేసారు. అది కోనేరు లాగా లేదు, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కొంచెము. ఎక్కువ మంది జనాభా వస్తే మాత్రం మురికి నీళ్ళు అయిపోతాయి, అస్సలు మునగబడలేదు. ఇప్పుడు చాలా నీట్గా ఉంది. ఈ కోనేరులో వర్ణిక వాళ్ళ నాన్న చాలాసేపు మునిగారనమాట. వీడియో తీయలేదు ఎందుకనేసి. మేము కాసేపు మునిగామన్నమాట. ఇది వచ్చేసి లక్ష్మీదేవి గుడి. లక్ష్మీదేవి గుడి దగ్గర మర్రి చెట్టు ఉంటుంది అనమాట. ముడుపు కట్టి మొక్కులు తీర్చుకుంటారు అందరూ. రైట్ సైడ్ తిరిగితే వనంలాగా ఉంటుంది, అది పార్క్ లాగా ఉంటుంది. ఇప్పటిదాకా నేనైతే వెళ్ళలేదు. మీరు ఎవరైనా వెళ్ళుంటే కమెంట్ చేయండి. అసలు అక్కడికి ఎలా ఉందో లేదో కూడా తెలియదు అనమాట. శ్రీవారి నందనవనము ఒకసారైనా వెళ్ళాలని కోరిక ఉందన్నమాట. అసలు అక్కడికి ఎలా ఉంటుందో లేదో కూడా తెలీదు. సో ఇది మర్రి చెట్టు. ప్రశాంతంగా మొత్తం అంతా తిరిగి చూసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. రూమ్లో పోయి స్నానం చేసి కింద పడి ధైర్యం చెప్దాం. అమ్మా ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి మ్యారేజెస్ చేసుకుంటారు ఇక్కడ. కామ్లో ఎవరైనా మ్యారేజెస్ నిశ్చితార్థాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఇక్కడ చేసుకుంటారనమాట. సో ఇక్కడంతా వచ్చేసి రూమ్స్ తీసుకునేది అనమాట. ఇది మా రూమ్ దిగిన ప్లేస్. అంత బాగా కట్టారు చూడండి. మ్యాక్సిమం చాలామంది చూసే ఉంటారు పెంచల కోన, కానీ నాకు కోరిక ఏంటంటే పెంచల కోన కూడా తిరుమలలాగా ఎప్పుడు రద్దీగా ఉండాలని.
కాసేపు రూమ్లో ఉన్నాక ఇక్కడ కోలాటం వేశారనమాట. అందుకని చాలా హ్యాపీగా కోలాటం అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాము బొమ్మలు అవి కొనుక్కుందామని. మహేష్ బాబు నాని సినిమాలో మహేష్ బాబుకి ఉద్యోగం ఇస్తారు కదా, ఆ బొమ్మల కంపెనీలో ఉండమని. అలాంటి జాబ్ నాకు ఒకటి ఇస్తే బాగుంటుంది, రోజంతా వీటితో ఆడుకుంటూ ఉండొచ్చు. నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టము. వాటి డ్రెస్సులు కుట్టడము, వాటిని రెడీ చేయడము అంటే ఒక 2 రోజులు అంగట్లో ఉంచేస్తే మాత్రం ఉండిపోతాను నేను. నాలాగా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, మీకు బొమ్మలు ఇష్టమేనా అని. నేను ఇప్పుడు ఆడుకోమన్నా కూడా ఆడుకుంటూనే ఉంటాను. ఇది చూసి ఫస్ట్ బొమ్మ అనుకున్నాను నేను, కానీ ఇది కీచైన్ అనమాట. బొమ్మ చాలా బాగుంది. నాకు కానీ ఈ బొమ్మ వేస్తే వాటికి ఉన్న డ్రెస్ వేసి నేను కొత్త డ్రెస్ కుట్టేస్తాను అనమాట. నాకు ఇలా బొమ్మలకి డ్రెస్సులు కుట్టడం, వాటిని రెడీ చేయడము, బాగున్న బొమ్మలు మళ్ళీ పీకి రెడీ చేయడము అంటే చాలా ఇష్టము. సో బాల్ అవి కొనుక్కున్నారనమాట. వనిక బాల్ కొనుక్కునింది. మొత్తం అంతా చూసేసి మళ్ళీ రూమ్కి వచ్చేసామన్నమాట. రూమ్కి వచ్చేసి తినేసి పడుకున్నాము. మళ్ళీ ఎందుకంటే పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి. నాకు ఈ డాల్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది, కానీ ఎక్కువ రేట్ అని తీసుకోలేదు. మీషోలో అయితే ఇంకా తక్కువ రేట్ ఉంటుందని అక్కడ పడేసి వచ్చేసాము. కానీ తీసుకోవాలనిపించింది, కానీ ఎక్కువ రేట్ అనిపించింది. వర్ణికకైతే ఏ బొమ్మలు తీసుకోవాలి ఏం అర్థం కాలేదనమాట. అన్నీ చూడడం పడేయడం అలా చేస్తూ ఉన్నింది. నాకనైతే ఇక్కడే ఉండాలనిపించింది, ఈ బొమ్మల షాప్లోనే. సో ఇదన్నమాట పెంచలకోనకి వెళ్ళి మేము తీసిన వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.